విజయవాడ కేంద్రంగా 2 సంఘాల ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. అందులో రాష్ట్ర ఉద్యోగుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం సంయుక్తంగా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు వచ్చినటువంటి రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఆ రోజున చేసే కార్యక్రమంలో భాగంగానే ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను చైతన్యవంతులై ఒక 5 వ్యక్తులు ఈరోజు ముందుకొచ్చారు ఆయా స్థాయిల్లో పోటీ చేయడానికి రాజకీయాల్లో. మరి వారు వచ్చినంత మాత్రాన మరి వారు గెలుస్తారా గెలవరు అనేది సెకండరీ ఇష్యూ. కాబట్టి మేము వెనకుండి ఈ శిక్షణా తరగతుల్ని ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు మరి ఆ రోజు రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ద్రాక్ష సూర్యబాబు గారు తీసుకున్న నిర్ణయం, మనం ఈ క్లాసులు ఇంతటితో ముగించకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ మనం కండక్ట్ చేసి గ్రాస్ రూట్లోకి తీసుకెళ్ళి ఎవరైతే ఔత్సాహకులు ఉన్నారో రాజకీయంగా వారికి మనం చేతినివ్వాలి. చేతినిస్తేనే మనం రాజకీయాల్లో బలపడే మార్గం జరుగుతుంది. లేని పక్షంలో ఇంతటితోనే ముగిస్తే వాళ్ళు రాజకీయ అనాథులు అవుతారు. కాబట్టి వారిని మనం రాజకీయ అనాథులుగా చేయకూడదు, వారిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి కాకినాడ జిల్లాలో రాష్ట్ర ఉద్యోగ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ సత్యకృష్ణ గారు కూడా కాకినాడ జిల్లాలో లాస్ట్ మంత్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం సందర్భంగా అక్కడ కూడా ఒక వ్యక్తి ముందుకు వచ్చి నేను కూడా రానున్న కాలంలో ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చారు. మేము పెట్టే రాజకీయ తరగతుల్లో కూడాను మామూలుగా నార్మల్ క్యాండిడేట్స్ కాదు, అనేక సంఘాల్లో పనిచేస్తూ రాజకీయ పార్టీల్లోనూ కూడా చిన్న నాయకులుగా కొనసాగేటువంటి వ్యక్తులనే మేము ఎంచుకొని ఈ యొక్క రాజకీయ తరగతులు అనేది పెడతాం జరుగుతుంది. సో ఈ మూడో ప్రోగ్రాంగా ఈరోజు అనకాపల్లి జిల్లా విశాఖపట్నం నుంచి ఉద్భవించినటువంటి కొత్త జిల్లాలో మరి చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది మా నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి. ఈ చైతన్యవంతమైన నాయకత్వం ఉన్నటువంటి జిల్లా. మరి ఈరోజు ఈ జిల్లాలో కూడా యశనకుర్తి అప్పారావు గారు నాయకత్వాన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు రూరల్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అని చెప్పేసి ఆయన స్థాపించారు. ఆ సంఘం ద్వారానే మరి ఈరోజు తుంపాల్లో కూడా మంచి స్థలం కూడా ఉంది. ఆ స్థలంలో మంచి బిల్డింగ్ కూడా కడుతున్నారు. మరి ఇంత చైతన్యం ఉన్నటువంటి జిల్లాలో కూడా రానున్న కాలంలో బీసీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. ఈ బీసీలో నాయ బ్రాహ్మణులు కూడా ఒక బీసీ కమ్యూనిటీ కాబట్టి వారిని కూడా ఆ ప్రయాణం చేయించాలనే ఉద్దేశంతో శ్రమ వచ్చి మరి విజయవాడ నుంచి రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సూర్యబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుని మరి మాకు ఈ విధంగా జనాల్ని సమీకృతం చేసి క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. ఇది మూడో ప్రోగ్రామ్గా మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేశాం. ఇందులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్తో ప్రశ్నలతో కూడా సంధించారు. ఆ ప్రశ్నించినప్పుడే సబ్జెక్ట్ అర్థమైందని చెప్పేసి తెలుస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి రానున్న కాలంలో నాయ బ్రాహ్మణులు తప్పకుండా రాజకీయాల వైపు ప్రయాణం చేసి జాతి సంపదకు వాచ్యమనిగా ఉండి మా భాగస్వామ్యం ఏంటో మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే మా కమ్యూనిటీ ఈ విధంగా చైతన్యానికి ముందుకు వచ్చిందని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క రాష్ట్ర ఉద్యోగుల సహకారంతో పెడుతున్నటువంటి కార్యక్రమానికి మరి వాళ్ళు వచ్చి తెలుసుకొని వాళ్ళు కూడా నేర్చుకొని మేము ముందుకు వెళ్తాము. వార్డు మెంబర్ నుంచి అసెంబ్లీ వరకు కూడా ఎదిగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు పోటీ చేసినా వారిని అభినందిస్తూ మాకు ఆర్థిక పరిస్థితి అంతగా లేదు కాబట్టి మేము రాజకీయ జోగెట్టుకున్నా సరే వారిని రాజకీయాల్లో నడిపిస్తామని చెప్పేసి శపథం చేసుకొని సభాముఖంగా మేము ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ తీసుకునే భాగంలోనే మరి మాలో కూడా కుబేర్లు కూడా ఉన్నారు. వారిని కూడా సంప్రదించి ఆ యొక్క రాజకీయ ఉద్యోగులకి ఆర్థిక సేవ ఇవ్వడానికి ముందుకు తీసుకొస్తామని తెలియపరుచుకుంటూ అందులో భాగంగా నేను కూడా ఒక 300 నుంచి 500 మంది వరకు టచ్ చేసి కనీసం 10,000 చొప్పులు పోగు చేస్తే 50,000 రూపాయలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆ దిశగా 50 లక్షల రూపాయలు వస్తాయి. ఆ దిశగా తీసుకెళ్ళి వారికి ఓన్లీ ఎలక్షన్ ఖర్చుగా ఇచ్చి ముందుకు నెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి వారికి కూడా చిన్నటువంటి మేము సూచన ఏంటంటే ఒక కులం సరిపోదు. ఈ రాష్ట్రంలో మనం ఎదగాలంటే మనం కూడా ఒక పొటెన్షియాలిటీ వ్యాపారాలు చేస్తున్నాడో మనం కూడా రాజకీయాలు చేయాలంటే మన తాలూకా సోదర కుల కమ్యూనిటీస్ ఏవైతే 139 కులాల్లో ఆ ఏరియాలో ఉన్నారో వారందరితో కూడా మమేకమై వారితో కలిసి వారితో సహాయ సహకారం అందుకుని ముందుకెళ్ళాలని పిలిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగిందండి. శ్రీనివాసరావు, నేను రాష్ట్ర నాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అందులో భాగంగానే నేను ఒక ఉద్యోగిని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఓబీసీ అసోసియేషన్ కోశాధికారిగా కూడా ఎలక్టెడ్ బాడీలో పనిచేస్తున్నాను. సో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తోటాడ గ్రామం మునగపాక మండలం అనకాపల్లి జిల్లా కేంద్రంగా మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి
మరి చిన్నకారు లీడర్స్ అందరూ కూడా వార్డు మెంబర్గా ఎదిగిన వాళ్ళు కానీ మాకు అంతా ఇంత సహకారం లేదు. చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ భవనం కూడా నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ హౌస్ ఆ భవనం. ఈ భవనంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మాకు చొరవ ఇచ్చినటువంటి మరి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సూర్యబాబు, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఉద్యోగ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణులకు రాజకీయ శిక్షణ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మేమెంతో మాకంత అనేటువంటి అవేర్నెస్ తీసుకురావాలా, మా జనాభా ప్రాతిపదికన మాకు కావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించబడలేదు అనే ఉద్దేశంతో మేమెంతో మాకంత మా జనాభాకు తగినట్లుగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కేటాయించాలి అనేటువంటిది ఒక ముఖ్యంగా అన్ని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల్లో కూడా నాయ బ్రాహ్మణుల ప్రాధాన్యత పెంచాలి అనేటువంటిది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ఏదైతే అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ కమ్యూనిటీలో ఎక్కడైతే ఇంకా ఎలక్టెడ్గా కాలేనటువంటి వర్గాలకి నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఏదైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా నాయ బ్రాహ్మణులకు తప్పనిసరిగా ఇవ్వాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో దీనికి తగినట్లుగా మేము జాగృతం చేసుకుంటాకి పెట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి దాంట్లో భాగంగా ఈరోజు తోటాడ గ్రామం, మునగపాక మండలం, అనకాపల్లి జిల్లాలో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో ఈరోజు 3వ కార్యక్రమంగా దీన్ని చేశాము. అందువల్ల ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచి